బాగా నొప్పిగా ఉందా? ఉంటుంది. ఇక మీదట ఏదైనా అమ్మాయి దగ్గర మిస్బిహేవ్ చేసావని తెలిసిందో ఇప్పుడు నేను కొట్టిన దెబ్బలే నీకు గుర్తు రావాలి. నా చెల్లని కాదు, ఇంకే అమ్మాయినైనా బ్లాక్మెయిల్ చేసే పని చేసావో పాతి పెట్టేస్తా నేను. రేయ్, నా మీద చేసుకున్నావు కదా, నేనేం చేస్తానో చూడు. రేయ్, ఏంటి సౌండ్ చేస్తున్నావు ఏంట్రా? బాటిల్ పగలగొట్టి గొంతులో దింపి చంపేసినా కూడా నన్ను అరెస్ట్ చేయలేరురా. కాదు అని చేసినా నేను ఈజీగా బయటకు వచ్చేస్తా. చూస్తావా? చూపించరా? సారీ, వదిలేండి. ఇక మీదట ఇలా చేయను. వదిలేండి. అయ్యయ్యో, అందరినీ కొట్టిన హీరోకి ఇన్ని దెబ్బలంటే ఇంతసేపు దెబ్బలు తిన్న వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా? హీరో అంటే కొడతారు అని విన్నాను, ఇలా దెబ్బలు తినొచ్చారేంటి? ఎందుకు అడగవమ్మా? హాయిగా ఏసీ వేసుకొని పడుకుని ఉన్నవాడిని వచ్చేలా చేసి ఇరికించిందే కాకుండా ఇప్పుడు ఎక్కిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని రమ్మన్నది? మీరే మేమెక్కడికి పోతున్నామా అని ఇన్వెస్టిగేషన్ పేరుతో మమ్మల్ని ఫాలో అవుతూ వచ్చి ఇరుక్కున్నారు. నేను కానీ రాలేదంటే నీ కథ ఏమై ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఇన్ని దెబ్బలైతే తినేదాన్ని కాదు. నాకు కొంచెం కరాటే వచ్చు. ఓ అలాగా? అయితే వాళ్ళ మీదకి నిన్ను వదిలేసి నేను పక్కన ఉండాల్సిందే. మిస్ చేశానే. మరీ బిల్డప్ వేస్తున్నారే. మీ చెల్లి కోసమే కదా ఫైట్ చేశారు? అవును, నేను మీ చెల్లి కోసం కూడా ఫైట్ చేశాను. ఇవాళ మా చెల్లి కోసం ఫైట్ చేశాను. నన్ను చూడ్డానికి ఏంటి జాకీ చాన్లా కనిపిస్తున్నానా? డైలీ ఒక గొడవకని తీసుకెళ్తుంటావు కదా నన్ను. ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకోకూడదు అంటారు, చూసుకోండి. రండి, మీ చెల్లెలు పాపం కార్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. రండి వెళ్దాం. పద. బంగారే, ఏమైంది? అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయి. మొత్తం డేటా డిలీట్ చేసి ఫైల్ మొత్తం క్లియర్ చేసేసాం. అన్నకేమైంది? ఏముంటుంది, ఫైట్ కదా. ఏంటి వర్షిని, ఎందుకమ్మా ఇలా చేసావు? అన్నా సారీ అన్నా. ఇలా చూడు, ఇలాంటి తప్పులు నేను చేశాను, కానీ అందులో ప్రాబ్లం వస్తే నేనే ఫేస్ చేశాను. ఒక తప్పు చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ నువ్వే ఫేస్ చేయాలి. ఆ ధైర్యం లేదు అంటే అసలు చేయనేకూడదు. ఇంట్లో చెప్పినట్టు విని గమ్మునుండాలి. ఏమండి, ఎవరైనా ఇలాంటి అడ్వైస్ ఇస్తారా? ఏ మరేంటండి? అయితే తప్పు చేయకు అని చెప్పండి, లేదా కేర్ఫుల్ గా ఉండు అని చెప్పండి. అది వదిలేసి దొరకకుండా ఎలా తప్పు చేయాలని క్లాస్ తీసుకుంటున్నారు. మీరు చెడిపోయింది చాలదన్నట్టు మీ చెల్లెల్ని కూడా చెడిపోమని చెప్తున్నారా? నాకేదనిపిస్తే అదే అడ్వైస్ చేస్తా. నేను కొంతమందిలాగా లెక్చర్ ఇచ్చినట్టు మాట్లాడలేను. వర్షిని, మీ అన్నయ్య చెప్పినట్టు అస్సలు వినకు. వింటే నువ్వు మళ్ళీ ప్రాబ్లంలోనే ఇరుక్కుంటావు. మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకు. ఎందుకంటే మనం లైఫ్లో చేసే చిన్న తప్పు మన జీవితాన్ని నాశనం చేస్తుంది. అవును, అదిగో నాది నాశనం చేసిందే అదే చెప్తుంది. థ్యాంక్స్ అన్నా. బంగారి, మీరిద్దరూ లేకపోయి ఉంటే నేనేమైపోయి ఉండేదాన్నో. సరే సరే, టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం పద. కమ్ లెట్స్ గో. ఎంతైనా మీ అన్న అటు ఇటు ఉన్నా కూడా ఫ్యామిలీ మ్యాటర్ అంటే ముందొచ్చి నిలబడతాడు కదా. సరే వెళ్దామా? ఫోన్ ట్రై చేసి చూడు మీనా. చేసిన కాల్ ఎత్తడం లేదు. ఇప్పుడు ట్రై చేయి. అత్తయ్య,
ఏమైంది మీనా? అది అర్ధరాత్రి అందరూ ఇక్కడికొచ్చి కూర్చున్నారేంటి? బంగారి వర్షిణిని ఇంత రాత్రి ఎక్కడికో తీసుకెళ్ళింది అత్తయ్య. ఇంత లేట్ నైటా? అవునత్తయ్య, వాచ్మెన్ చూసి చెప్తున్నాడు. నేను పడుకుని మధ్యలో లేచి చూస్తే వర్షిణి లేదు. అసలు ఇది ఎక్కడ అలవాటో అర్థం కావటం లేదు అత్తయ్య. ఈ అర్ధరాత్రిలో ఒక అమ్మాయి ఇంట్లో ఉన్న వాళ్ళెవరికీ చెప్పకుండా ఒక్కరితే అర్ధరాత్రి బయటికి తీసుకురావడం తప్పు కదా. ఇదే వర్షిణిని వెన్నెల తీసుకుని వెళ్ళుంటే తప్పుగా అనిపించుంటేది. బంగారు కదా తీసుకుని వెళ్ళింది. మీనా, బంగారి కారణం లేకుండా ఏది చెయ్యదు. రాత్రి 12 గంటలకి ఏం కారణం ఉంటుంది అత్తయ్య? వర్షిణి కనిపించినప్పటి నుంచి కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఇంతకు ముందు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో తెలుసు కదా. అత్త, ఆ ప్రాబ్లం బంగారి వల్ల రాలేదు కదా. బంగారి కాపాడి తీసుకొచ్చింది. వర్షిని అప్పుడు సంయుక్తతో పోయినప్పుడు వచ్చిన ప్రాబ్లం అత్త అది. తను చేసిన దాన్ని ఇప్పుడు బంగారి చేసిన దాంతో కంపేర్ చేయకండి అత్త. సరే, తను మంచి విషయం కోసం వెళ్ళుండొచ్చు. మనకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు? కన్న తల్లి మనసు ఎంత కంగారు పడుతుందో ఎవరికి అర్థం కాదు. కొంచెం ఓపిక పట్టు. బంగారి వస్తే అంతా తెలుస్తుంది. అయ్యో, ఫోన్ చేస్తున్నాను అత్తయ్య, ఇద్దరు ఎత్తటం లేదు. ఏంటి అంత బిజీ? ఏ రీజన్ అయినా అయ్యుండొచ్చు. అర్ధరాత్రి 2 ఆడపిల్లలు బయటికి వెళ్లారు. ఏదైనా అయిందంటే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? మీనా, అదే చెప్తున్నాను కదా, రా నువ్వు మాట్లాడదాం. అత్త అత్త, బంగారి వర్షిని వచ్చేశారు. హ? ఎక్కడికి వెళ్ళావే నువ్వు? అంటే అమ్మా, అది బంగారి, ఎవరిని అడిగి నా కూతుర్ని బయటికి తీసుకెళ్ళావు? ఫోన్ చేస్తే ఇద్దరు కూడా ఎత్తడం లేదేంటి? అంటే అమ్మా, అదొక చిన్న పని. అందుకే నేను బంగారి వెళ్ళేసి వస్తున్నాం. ఏంటి పని? ఏంటంట ఆ పని? తను ఎక్కడికి పిలిచినా నువ్వు వెళ్తావా? ఏదైనా ప్రాబ్లం అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? బంగారి, అసలు ఎక్కడికెళ్లారు మీరు? ఆంటీ జాన్సమ్మ వర్షిని స్టమక్ పెయిన్ అని చెప్పింది. అందుకే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. కడుపు నొప్పా? ఈవినింగ్ నువ్వు బాగానే ఉన్నావు కదా, ఏమైంది? ఏం లేదమ్మా, ఇప్పుడు బాగానే ఉంది. ఏం మాత్రలు ఇచ్చారు? చూపించు, ఎక్కడున్నాయి? అత్తయ్య, మందులేమి ఇవ్వలేదు, ఇంజెక్షన్ వేశారు. మీనా, చెప్పారు కదా హాస్పిటల్కి వెళ్ళారంట. అది ఎవరితో అయినా చెప్పి వెళ్ళొచ్చు కదా. పడుకున్న అమ్మాయి కనపడలేదు అంటే కంగారు పడతాం కదా అత్తయ్య. ఉమ్, తనకి ఆరోగ్యం బాగోలేదే అని అనుకో, అది ముందు నువ్వు నాతో చెప్పాలి కదా. అది వదిలేసి తన్ని బయటికి తీసుకెళ్ళడానికి నువ్వెవరే? వాళ్ళు మాత్రమే వెళ్ళారని ఎవరు చెప్పారు? నేను కూడా వాళ్ళతోనే వెళ్ళాను.